హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి బాబు ఈ జనాలు బట్టలు ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, అవన్నీ ఆఫర్స్ పెట్టడం వల్ల షాప్లో అలా ఉన్నారు. ఈ బట్టల కలెక్షన్ అయితే భలే ఉందండి. అన్ని 50% ఆఫర్లో ఉన్నాయి. షాప్ ఏంటి ఎక్కడ అన్నది నేను డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసండి. నేను వెళ్ళిన పర్పస్ అయితే మా బాబు బర్త్డే డ్రెస్ తీయడానికి వెళ్ళాను. కానీ మనం ఊరికి ఆ కిడ్స్ షాపింగ్కి వెళ్ళాం కదా. ఫస్ట్ శారీస్ చూసి డ్రెస్సెస్ చూసి లాస్ట్లో మన పని చూసుకుంటాం కదా. నాకొక డౌట్, ఆడవాళ్ళందరూ ఇంతేనా? కొంతమంది ఇలా ఉంటారా? చీరలు చూస్తే చంద్రముఖిలాగా, నగలు చూస్తే కాంచనాల్లాగా అయిపోతారు. నేనైతే అలాగే అయిపోతాను. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలీదు. నేనైతే అంత శారీస్ కట్టుకోను. ఎప్పుడైనా ఫెస్టివల్స్ లేకపోతే ఏదైనా బాగా పెద్ద పెద్ద అకేషన్స్ అయితే శారీస్ కట్టుకుంటాను. నార్మల్గా అయితే లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సెస్ ఇలానే ప్రిఫర్ చేస్తాను. అయినా సరే చీరలు ఉండాలి. చీరల్లో ఉండే ఆ కిక్కే వేరబ్బా. మేము చీరలు కట్టుకోము, బీరువాలో పెట్టుకుని చూసుకుంటాం భద్రంగా. ఇంకేంటి మరి, ఇక్కడైతే జనాలు ఫ్రీగా పంచిపెడతారు చూడండి. చీరలు కొట్టుకుంటారు, అలానే కొట్టుకుంటున్నారు. ఈ చీర నేను తీసుకున్నా, ఈ చీర నేను తీసుకున్నా అని. కానీ చీరల కలెక్షన్ అయితే నిజంగానే బాగుంది ఈ షాపింగ్ మాల్లో. అండ్ కాస్ట్ కూడా వర్తి. ఎందుకంటే నేను ఒక 4 షాపింగ్ మాల్స్ తిరిగాను. మాల్స్ కాదు, షాప్స్ తిరిగాను. బట్ ఈ షాప్లో ఉన్న వర్తి అండ్ జనాలు ఇంకా నాకు ఏ షాప్లోనే కనిపించలేదు అంతగా. సో నాకు బెస్ట్ అని అనిపించింది. ఈవెన్ పట్టు చీరల మీద కూడా ఆఫర్స్ బాగున్నాయి. కలెక్షన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం కిడ్స్కి వస్తే చూడండి, ఒక్కొక్కటి ఎంత ముద్దుగున్నాయో. ఇంతంత గుడ్డ లేదండి అవి. బట్టలు కాస్ట్ మాత్రం 3,000 4,000 అంట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఒక డ్రెస్, అది ఎన్టీఆర్ ఏదో. సో ఆ డ్రెస్ ఎన్టీఆర్ గారు ఏదో ఈవెంట్లో వేసుకున్నారండి. కానీ అక్కడ డ్యాగ్ వచ్చింది కదా, అక్కడ టైగర్ వచ్చింది. ఎందులోనో తెలీదు. అది నాకు నచ్చింది. కాస్ట్ కూడా ఓకే, బట్ అది మావాడి కంటే బరువుగా ఉంది. ఇంకా మావాడు ఏం మోస్తాడని చెప్పి ఊరుకున్నా. బట్ ఓకే, ఇప్పుడు మన లేడీస్ షాపింగ్కి వెళ్ళిపోదామా? సో డ్రెస్సెస్ మీద అయితే 70% ఆఫ్ ఉన్నట్టుగా ఉంది. సారీ, 1+1 ఆఫర్ ఉంది. 1+1 ఆఫర్. అవన్నీ 3 పీస్ కుర్తా సెట్స్. ఏం బాగున్నాయా అని చూసుకుంటున్నా. ఏది బాగుంది, మీకు ఏమన్నా నచ్చిందా? అదేదో కొంచెం వెరైటీగా ఉంది కదా అని తీస్తే పులితోల్లాగా ఉంది, వద్దు అన్నారు మా అత్తయ్య గారు. సరే అని చెప్పి పక్కన పెట్టా. నేనేం తీసుకుని ఉంటాను గెస్ట్ చేయండి. నేను తీసుకున్నవి కూడా అక్కడ యాడ్ చేస్తా. ఓకే, ఎలా ఉన్నాయి 3 పీస్ కుర్తీస్ అన్నీ? ఇవన్నీ 600 సమ్ కాస్ట్ పడుతున్నాయండి. 699 అనుకుంటా, 50% ఆఫర్లో. వర్తే, అంటే ఆఫీస్ గోయింగ్కి చాలా యూస్ఫుల్ అని నేను చెప్పగలను. సో నాకు ఈ డ్రెస్ ఏదో నచ్చింది కదా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే నిజంగానే బాగుంది. అది ఒకటే పీస్ ఉందంట. యాక్చువల్లీ నాకు మీడియం వస్తుంది, కానీ అది లార్జ్ సైజ్ ఉంది. సో నేను ఆవిడని అడిగా, ఇందులో మీడియం ఉందా అని. ఉంది అని చెప్పారు. దీనికి చున్నీ సో ఈలోగా మా అత్తగారు, నువ్వు వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి, ఫస్ట్ బాబుగాడి చూడు అని అంటే, సరే మన బుడ్డగాడికి చూసి తర్వాత మనం తీసుకుందామని చెప్పి మళ్ళీ వెళ్ళాం పైకి. సో వీడికి చూస్తా ఆఖరికి ఒకటి నచ్చిందండి. అదేంటి, ఏం నచ్చింది గెస్ చేయండి. సో ఇదైతే డల్ అవుతుంది అనిపించింది. సో అలా చూస్తూ అక్కడేదో షేర్వానీలా కనిపించింది. అది కూడా ట్రై చేద్దామంటే వీడి సైజ్ లేదు నాకు. ఇంతకీ మీకు ఇది ఏ షాపో చెప్పలేదు కదా. కిసాన్ షాపింగ్ మాల్, సుచిత్ర రోడ్లో ఉంటుంది. సుచిత్ర సర్కిల్ దగ్గర మనకి KLM, సౌత్ ఇండియా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఫస్ట్ కిసాన్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ వర్తి అండి, యూ కెన్ షాప్ ఇట్ హియర్.